ప్రభాస్ ఆదిపురుష్ సినిమా మరో వివాదంలో చిక్కుకుంది. ఆదిపురుష్ మూవీకి వ్యతిరేకంగా దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా సెన్సార్ బోర్డుకు అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ నోటీసులు జారీ చేసింది. పిటిషన్పై స్పందించాల్సిందిగా కోరింది. సెన్సార్ బోర్డు నుంచి సర్టిఫికెట్ పొందకుండానే ఆదిపురుష్ చిత్ర నిర్మాతలు ఆదిపురుష్ సినిమా టీజర్ను విడుదల చేశారని కుల్దీప్ తివారీ పిటిషన్ దాఖలు చేశారు. టీజర్లో సీతా పాత్రలో కృతి సనన్ వేసుకున్న కాస్ట్యూమ్స్పై పిటిషన్లో అభ్యంతరం వ్యక్తం చేశారు. రాముడు సీతా దేవతలపై ప్రజలకు విశ్వాసం ఉందని, అయితే టీజర్లో ప్రజల విశ్వాసానికి వ్యతిరేకంగా చూపించారని పేర్కొన్నారు. దీంతో పాటు రావణుడి సన్నివేశంపై కూడా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సినిమాలో దేవుడి పాత్రలో నటిస్తున్న నటులు ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీఖాన్, దేవదత్ నాగే, సన్నీ సింగ్లు కూడా ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్లో నిర్మాతలు, దర్శకులు ఓం రౌతులు కూడా ప్రతివాదులుగా ఉన్నారు. దీంతో ఈ పిటిషన్ను స్వీకరించిన అలహాబాద్ హైకోర్టు సెన్సార్ బోర్డుకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 21కి వాయిదా వేసింది.